హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ మూడో శుక్రవారం నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. చూడండి అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను. అలాగే తాంబూలం ఇవ్వడానికి ప్రసాదాలు మాత్రం మూడే చేసుకున్నాను. పులిహోర, శనగలు అండ్ పరవన్నం, ఫ్రూట్స్, తాయెత్తులు. ముందు మెయిన్గా మనకి పూజకి కావాల్సినవి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు రెడీ చేసుకున్నాను. పసుపు వినాయకుడిని గౌరీదేవిని చేసుకున్నాను. అమ్మవారికి కలశం పెట్టుకున్నాను. అమ్మవారికి పూలు సమర్పించాను. అలాగే పూజ స్టార్ట్ చేసుకున్నాను. పూజ అయిపోయింది. చూడండి, పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా కావాల్సినవి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, మన నుదిటిన బొట్టు, పాపిడి కుంకుమ, పాపిడిలో పెట్టుకునే కుంకుమ తప్పకుండా ఉండాలి. అలాగే అక్షంతలు, గంధం అమ్మవారికి అర్పణం చేయాలి. అమ్మవారికేమో లక్ష్మీ అష్టోత్తరం చేసుకుంటూ పూలు, గంధం, అక్షంతలు అక్కడ అమ్మవారి ముందు ఉంచాలండి. ఉంచిన తర్వాత పసుపు వినాయకుని శుక్లాంబరధరంతో స్టార్ట్ చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాకం గజానన మహర్నిశం అనేకదంతం వక్తానం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనుకుంటూ శ్లోకాలు చదువుకుంటూ నెక్స్ట్ ఆచమనం చేయాలండి. ఆచమనం ఎందుకు చేస్తామంటే, మనం ఇల్లు తూడ్చుకొని ఇంటిని శుభ్రం చేసుకున్నాం. ఇక్కడ పూజా గది దగ్గర పూజను శుభ్రం చేసుకుని ఇక్కడ శుభ్రం చేసుకున్నాం. శరీరాన్ని శుభ్రం చేసుకున్నాం. మరి లోపల కూడా శుభ్రం చేసుకోవాలిగా, అందుకే మనం ఆచమనం చేస్తాం. ఫస్ట్ ఎడం చేతిలో నీళ్లు తీసుకొని కుడి చేతిలో పోసుకొని స్పూన్తో కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని చెప్పి తాగేసి గోవిందాయ నమః అని, అది ఎంగిలైపోతుంది కదా, తాగాం కదా, ఆ చేతిని కడిగేసుకోవాలి. తర్వాత విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, అచ్యుత అనంతాయ నమః, హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇది పూజ యొక్క స్టార్టింగ్. తర్వాతకి అమ్మవారి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చేసుకున్నాం. ప్రకృత్యే నమః, వికృత్యే నమః అని అష్టోత్తరం మొత్తం చేసుకున్నాను. అలాగే అమ్మవారికి మహాలక్ష్మి అష్టకం ఎప్పుడు మనం తప్పకుండా చదవవలసిన అష్టకం చదువుకున్నాను. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాశ్రమంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరే సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరే సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి ముక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తే మహేశ్వరి యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తే మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేసి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం మహాలక్ష్మ్యాష్టకస్తోత్రమే పటే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. మహాలక్ష్మి అష్టకం, శ్రీ సూక్తం, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలకి బదులు చదువుకునే ఒక్కగానొక్క శ్లోకం. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామనామ వరాననే. ఓం నమైతే. ఓం. అట్లాగే అమ్మవారి శ్లోకం కూడా చదువుకున్నాం మనం. అమ్మవారి లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, అమ్మవారికి శ్రీ సూక్తం అన్నీ చదువుకున్నాం.